వెల్కమ్ టు S4 మీడియా. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఫుల్ యాక్షన్ మూవీ దేవరా. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందు ఎటువంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో ఇక రిలీజ్ అయ్యాక కూడా అదే జోష్ తో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొర్రాల శివ నుంచి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రికార్డును బ్రేక్ చేస్తుంది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కూడా కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. మొదటి రోజు ఏకంగా 172 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ మూవీ రెండో రోజు కూడా బాగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ 230 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి 2 రోజులకు దేవరా మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవరా మూవీ బిజినెస్ ని చూస్తే నైజాంలో 44 కోట్లు, సీడెడ్ లో 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో 42.55 కోట్లతో కలిపి తెలుగులో 112.55 కోట్ల బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 20 కోట్లు, కేరళలో 1 కోటి, ఓవర్సీస్ లో 27 కోట్లతో కలిపి 182.55 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. అలాగే ఓటీటీ డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 155 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. మొదటి రోజు దేవరా మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయ్యేలా కలెక్షన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధికంగా ప్రీ రిలీజ్ కావడం రికార్డ్ గా మారింది. సుమారుగా 195 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ చిత్రం తొలి రోజు 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తెలుగు సినిమా రంగంలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. దేవరా సినిమా తెలంగాణ, ఆంధ్రాలో 82 కోట్ల రూపాయల గ్రాస్, తమిళనాడులో 2.5 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 12 కోట్ల గ్రాస్, కేరళలో 60 లక్షల రూపాయలు, ఉత్తరాది భారతదేశంలో 10 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో ఈ సినిమా 49 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా దేవరా చిత్రం స్ట్రాంగ్ గా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1900 షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా వైడ్ గా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అడ్వాన్స్ గా నమోదు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగిలిన ప్రాంతాల్లో మరో 10 కోట్లు రాబట్టింది. ఇలా రెండో రోజు 26 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసుకుంది. దీంతో మొత్తంగా 110 కోట్ల షేర్ తో పాటు 220 రూపాయల కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఆదివారం కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యూసుదా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించాయి. అలాగే శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.